ఎదుటి వారిలో మంచిని గుర్తించడం కూడా ఒక ఆర్టే. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటావు. నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటావు. కానీ ఏ సిట్యుయేషన్‌లో, ఏ టైంలో అబద్ధం చెప్పారో మాత్రం అర్థం చేసుకోవు. అసలు దాని గురించి పట్టించుకోవు. చెప్పిన అబద్ధమే గుర్తుంటుంది కానీ, సిట్యుయేషన్ గుర్తుండదు. వాళ్ళు పడుతున్న బాధ గుర్తుండదు. నీ భార్య వంట చేసినప్పుడు ఉప్పు ఎక్కువైనా, కారం తక్కువైనా, ఏదైనా వంట బాగోలేకపోయినా, వంట బాగుంది, కర్రీ సూపర్ ఉందని అబద్ధం చెప్తారు చూడు. అప్పుడు నీ భార్య కళ్ళలో సంతోషాన్ని చూడటానికి అబద్ధం చెప్పావు. అలానే నీకు నచ్చిన వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పారో, ఏ సిట్యుయేషన్‌లో చెప్పారో అర్థం చేసుకోవటం నీకు రాదు. నువ్వు మాత్రం ఎదుటి వాళ్ళ సంతోషం కోసం అబద్ధం చెప్పొచ్చు. నీ సంతోషం కోసం ఎదుటి వాళ్ళు అబద్ధం చెప్పకూడదా? ఒక్కసారి చెప్పారంటే అది నీ కోసం. 2 సార్లు, 3 సార్లు చెప్పినా కూడా నీ కోసమే. కానీ పదే పదే అబద్ధం చెప్పారంటే అది ఆలోచించాల్సిన విషయమే. మంచి వాళ్ళు అబద్ధం చెప్పినా 2 సార్లు, 3 సార్లు ఎన్ని సార్లయినా అబద్ధం చెప్పినా వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతారు. వాళ్ళల్లో వాళ్ళు బాధపడతారు. లాస్ట్‌కి నీకు నిజం చెప్పేస్తారు. చిన్న చిన్న అబద్ధాలు కాదు. ఒకవేళ పెద్ద అబద్ధం చెప్పినా వాళ్ళల్లో వాళ్ళు బాధపడుతూ లాస్ట్‌కి నిజం చెప్పేస్తారు. ఎందుకంటే అబద్ధం చెప్పి నిన్నెంత సంతోషంగా ఉంచాలనుకున్నా కూడా నిజం తెలిస్తే నువ్వెక్కడ దూరం అవుతావో, ఎక్కడ వాళ్ళకి కాకుండా పోతావని భయం. ఆ భయమే నిజాన్ని చెప్పేలాగా చేస్తుంది. ఆ భయమే నీతో ప్రేమగా ఉండేలాగా చేస్తుంది. ఎదుటి వాళ్ళలో మంచితనాన్ని చూడు. అంతేకాని ప్రతిసారి అపార్థం చేసుకుంటే నెగెటివ్‌నెస్సే వస్తుంది. వాళ్ళకి ఎనిమీలాగా మారతావు. మంచితనాన్ని చూస్తే ఎప్పటికైనా నలుగురు నీతో ఉంటారు. నిన్ను ప్రేమించేవాళ్ళు నీతో ఉంటారు. నిన్ను ప్రేమించేవాళ్ళు నీకు తోడుగా వస్తారు. నిన్ను ప్రేమించిన వాళ్ళను కూడా అపార్థం చేసుకుంటే లాస్ట్‌కి నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు.